ద్వారా రేపుతున్న ఆ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ని ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కృష్ణంరాజుకు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీకాకుళం నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. ఇప్పటికే యాంకర్ కొమ్మినేని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు కొమ్మినేని. ఒకవైపు కొమ్మినేని, మరోవైపు కృష్ణంరాజు. ముందుగా కొమ్మినేని అరెస్ట్ చేశారు. అయితే ఒక చర్చా కార్యక్రమంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో భాగంగా కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుకు మధ్య చర్చ జరుగుతుంది. అయితే కృష్ణంరాజు అమరావతి మహిళలను ఉద్దేశించి వేశ్యల రాజధాని అనేటువంటి మాట్లాడిన మాటల్ని కొమ్మినేని సమర్థించారు. సో అక్కడ ఆ వీడియోలో ఆ రకంగానే ఉన్నట్టుగా ఆ మహిళ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి కొమ్మినేని అరెస్ట్ చేసి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. సో ఇప్పుడు కృష్ణంరాజుకు అరెస్ట్ చేశారు. ఆయన్ని కూడా అటు గుంటూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే శ్రీకాకుళంలో కృష్ణంరాజును అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీకాకుళం నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో ప్రజెంట్ కృష్ణంరాజుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అటు పిమ్మట ఎటు తరలించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి విజయనగరం సమీపంలో కృష్ణంరాజుని అయితే కొల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన విజయవాడలోని అయోధ్య నగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ వస్తుందని ఆశ ఆయన వివిధ ప్రాంతాలు తిరుగుతూ పోలీసులు కళ్ళుగప్పి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న విజయనగరం నుండి వేరే ప్రాంతానికి వెళుతున్న సందర్భంలో పోలీసులు ఆయనే అదుపులో తీసుకుని గుంటూరుకి అయితే తీసుకొచ్చారు. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం కృష్ణంరాజు ఉన్నారు. మరి కాసేపట్లోనే మంగళగిరి కోర్టులో ఆయన్ని హాజరుపరచబోతున్నారు. ఈ మహిళల మీద, అమరావతి మహిళా రైతుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి ఈ కేసులో A1 గా కృష్ణంరాజు ఉన్నారు. A2 ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం, కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. ఈ నేపథ్యంలో కృష్ణరాజు A1 ఉన్న నేపథ్యంలో ఆయన కూడా మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. చేసిన తర్వాత ఆయన కూడా కోర్టు రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. అంటే కృష్ణంరాజు వాస్తవంగా ఆ రోజు సాక్షి ఛానల్ మాట్లాడిన తర్వాత మరో 2 రోజుల తర్వాత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా కృష్ణంరాజు ఒక సెల్ఫీ వీడియో చేసి తాను చెప్పిన మాటల్లో తప్పే ఉంది, ఆధారాలు ఇవిగో అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఆయన మీద తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు 4-5 బృందాలకు ఏర్పడి ఆయన ఫోన్ ట్రాక్ చేయడం ద్వారా, ఆయన బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని కృష్ణంరాజుని అయితే అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన బంధువుని, అదేవిధంగా మరొకరిని కూడా మొత్తం 3 పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ప్రాంతాలంటే ఒక రోజు ఒక ఏరియాలు ఉంటే ఇంకో రోజు ఇంకో ఏరియా ప్రాంతాలు మార్చి ఇప్పటి వరకు పోలీసులకు దొరకకుండా పారిపోయినట్టుగా పోలీసులు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో విజయనగరం నుండి శ్రీకాకుళం వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ఈ రోజు లేదా రేపు కృష్ణంరాజు దాఖలు చేసిన ముందస్తు పిటిషన్ మీద, బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగాయి. ముఖ్యంగా మహిళలపైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ గా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తో పాటు హోంమంత్రి కూడా దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డం. మరోవైపు జగన్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో వక్త మాట్లాడిన దానికి కొమ్మినేని శ్రీనివాస్ ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయన కూడా రియాక్ట్ అవ్వడం ఇలా జరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కృష్ణరాజుని అరెస్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన్ని మంగళగిరి కోర్టులో హాజరుపరచబోతున్నారు. మనోజ్, రైట్, ఈ వరుస అరెస్టు పైన ఇప్పటికే జగన్ మండిపడుతున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ఆయన ఆందోళన చెందుతూ ఒక రకంగా ఆగ్రహం, ఆవేశం కట్టలు తెంచుకున్నట్టుగానే ట్వీట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ప్రస్తుతానికి జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్టు పైన ఎటువంటి విధంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? అటు వైసీపీ శ్రేణులు రెస్పాండ్ అయ్యే అవకాశం కనబడుతోందా? అసలు ఈ వ్యవహారం మొత్తంలో ఇక్కడ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్ విడివిడిగా మాట్లాడిన మాటలుగానే చూస్తున్నారు. వైసీపీ పూర్తిగా ఒక వ్యూహాత్మకంగా కేవలం కొమ్మినేని శ్రీనివాస్ నే సేఫ్ జోన్ లోకి, ఆయనకి తప్పే ఉంది, అక్కడ ఒక్క మాట్లాడిన దానికి కొమ్మినేని శ్రీనివాస్ ఏం సంబంధం అంటూ జగన్ తో సహా వైసీపీ నేతలందరూ మాట్లాడుతున్నారు. కృష్ణరాజు ప్రస్తావన ఎవరు కూడా తేవట్లేదు. పైగా కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు తప్పే, ఆ వ్యాఖ్యల్ని అందరం కూడా ఖండిస్తున్నాం, పార్టీ తరఫున కూడా ఖండిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు తప్పు లేదు, ఆయన కేవలం అక్కడ యాంకర్ గా అక్కడ డిబేట్ నిర్వహించే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన తప్పేం లేదు. కృష్ణరాజు పైన చర్యలు తీసుకున్నాం, తమకు ఇబ్బంది లేదు, చర్యలు తీసుకోవాలి, మేము కూడా డిమాండ్ చేస్తున్నామని చెబుతున్నారు. కాబట్టి కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల మీద, కృష్ణరాజు అరెస్ట్ మీద వైసీపీ రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. పైగా ఆయన వ్యవహారాన్ని, ఆయన చేసిన వ్యాఖ్యల్ని మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు అందరూ కూడా వైసీపీ పార్టీ కూడా అందరూ కూడా
ఖండించారు. కాబట్టి కృష్ణరాజు అరెస్ట్ మీద ఆ పార్టీ స్పందించే అవకాశం లేదు. మరోవైపు కొమ్మినేని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అనేది అక్రమం అనేది ఆ పార్టీ ఒక స్టాండ్ తీసుకుని దాని మీదే మాట్లాడుతుంది. దీనిపైన కూడా కృష్ణరాజు తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది, ఆవేదన చెందినట్టు కూడా తెలుస్తుంది. ఆ డిబేట్ లో ఆయన కూడా మాట్లాడారు. కొమ్మినేని శ్రీనివాస్ డిబేట్ జరుగుతున్న సందర్భంలో నేను సందర్భానుసారం మాట్లాడాను, ఈ నేపథ్యంలో నన్ను సైడ్ చేసి కావాలనే నా విషయాన్ని తప్పుబట్టి ఈ విధంగా చేస్తున్న ఆయన కూడా తన సన్నిధి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కేవలం కొమ్మినేనిది తప్పు లేదు, కృష్ణరాజు తప్పు అన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడడానికి పట్ల కూడా కృష్ణరాజు కొంత ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కృష్ణరాజు తీరుపైన వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని విషయాన్ని అయితే ఇప్పుడు అరెస్టు పైన స్పందించే అవకాశం అయితే లేదు. మనోజ్ రైట్ రాజేష్, సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అమరావతి మహిళల పైన చాలా దురుద్దేశంతో ఒక రకంగా కించపరిచే విధంగా పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడే కృష్ణమరాజు జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం సమీపంలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన్ని గుంటూరు తరలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి రెండో వ్యక్తిగా కనబడుతోంది. మొదటిగా కొమ్మినేని శ్రీనివాసను అరెస్ట్ చేశారు. ఆయన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఈ యొక్క హోస్ట్గా అంటే ఆ డిబేట్ హోస్ట్గా కూడా ఆయన ఉన్నారు. సో అక్కడ కృష్ణమరాజు మాట్లాడిన మాటల్ని సమర్థించారన్నటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొన్న కొమ్మినేని శ్రీనివాసరావుని మొదటగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో ఖైదీగా ఉన్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు కృష్ణమరాజు అరెస్ట్ చేశారు. ఆయన కూడా బహుశా ఇప్పుడు గుంటూరు తరలిస్తున్నారు పోలీస్ స్టేషన్కి. అక్కడ నుంచి మంగళగిరి కోర్టుకి అటువైపుగా తిరిగి మళ్ళీ గుంటూరు జిల్లాలోనే కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా రిమాండ్ ఖైదీగా విధించే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి జర్నలిస్ట్ కృష్ణరాజుని గుంటూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈ కేసులు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది.